నమస్కారం అండి అందరికీ. తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది 2026 జూన్ 18వ రోజున సెకండ్ షిఫ్ట్ జరిగినటువంటి పేపర్ అనాలిసిస్ ఇప్పుడు చేసుకుందామండి. ఇవన్నీ ఎస్సీఆర్టీ నుండి అధికారికంగా వెలువడినటువంటి పేపర్లు డౌన్లోడ్ చేసుకొని వర్డ్ కాపీలో మార్చుకొని మీకు ఈ రకంగా తెలియజేస్తున్నానండి. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. మీరు రాని క్వశ్చన్లు ఏ రకంగా మీరు ఆన్సర్ చేయాలో నేను కొన్ని ట్రిక్స్ ద్వారా మీకు చెప్తాను. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఎట్లా వెళ్ళాలి, మనం సగం నేర్చుకున్నా కూడా పూర్తిగా ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి నేను చేస్తాను. చూడండి, మీరు ఒకసారి ఇది చదువుతాను చూడండి. ఒకసారి కింది పద్యాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పద్యం చదివి కింద ఒక 4 ప్రశ్నలు ఇస్తాడు, ఆ ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఎప్పుడైనా పద్యం ఆన్సర్ చేసేటప్పుడు పద్యం చదివేటప్పుడే నిదానంగా ఆ పద్యంలోని పదాలను విరుపులు చేసుకొని, అంటే సంధి పదాలను విడదీసుకుంటూ చదివితే పద్యం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఒకసారి తెలుగు పతాక చేతగొని దేశములన్ తిరుగాడి మానవావలి హృదయాంబుజమ్ముల నివాసము చేసెడి స్నేహలక్ష్మి అంగ్రులకు నమస్కరించి రసికుల్ తలలూప కవిత్వమల్లి పెద్దలను నుతింతు ప్రీతిమియి దాశరథి కరుణాపయోనిధి అంటున్నాడు పద్యం. ఇది దాశరథి శతకం, కంచర్ల గోపన్న రాసింది. ఏమంటున్నాడు? తెలుగు పతాక చేతగొని అంటే తెలుగు జెండాను చేతిలో పట్టుకొని దేశములను తిరుగాడి దేశాలన్నీ తిరిగి మానవావలి హృదయాంబుజమ్ముల నివాసము చేసేడి స్నేహలక్ష్మి అంటే మానవుల యొక్క ఆవలి అంటే సమూహం, మానవుల యొక్క సమూహం హృదయంలో నివాసం ఉన్నటువంటి స్నేహలక్ష్మి, స్నేహం అనేది లక్ష్మి ఆ దేవత, స్నేహ దేవత అంగ్రులకు నమస్కరించి, అంగ్రులు అంటే పాదాలు, అంగ్రులు అంటే పాదాలు, నమస్కరించి రసికుల్ తలలూప అంటే కవిత్వాన్ని ఆదరించే వాళ్ళు తలలు ఊపడం అంటే వాళ్ళు ఆనందించే విధంగా కవిత్వం అల్లి విడదీసుకోవాలి. కవిత్వం అల్లి అంటే కవిత్వం రాసి పెద్దలను నుతింతును, పెద్దలను పొగుడుతాను. నుతించడం అంటే పొగడము, ప్రశంసించడము. ప్రీతిమయి దశరథి కరుణాపయోనిధి, ఓ దశరథ మహారాజు కుమారుడు ఎవరైతే రాముడు ఉన్నాడో, రాముడు కరుణాపయోనిధి అంటే సముద్రమంత కరుణ కలిగినటువంటి వ్యక్తి అంట శ్రీరాముడు. ఓ శ్రీరామ, ఓ దాశరథి సముద్రమంతా కరుణ కలిగినవాడ, తెలుగు పతాకాన్ని చేతపట్టుకొని దేశాలన్నీ తిరిగి మానవుల హృదయంలో నివాసం ఉన్నటువంటి స్నేహలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ దేవత పాదాలకు నమస్కరించి కవిత్వం అంటే ఇష్టమున్న వాళ్ళు తలలూపగా కవిత్వం చెబుతాను అంటున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కవిత్వం అల్లి ఎవరి తలలూపేలా చేస్తానన్నాడు. కవిత్వం అల్లి అంటే కవిత్వం చెప్పి ఎవరి తలలూపేలా చేస్తానన్నాడు. ఇక్కడ చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే తప్పు చేస్తారు. ఇక్కడ రసికుల్ తలలూప అని ఉంది కదా, ఇక్కడ రసికుల్ అని పెట్టేస్తారు, రసికులు. అలా కాదు, మొత్తం ఇక్కడ అంత మానవుల అందరు స్నేహలక్ష్మి ఉన్నటువంటి మానవులందరి దగ్గరికి వెళ్తానన్నాడు కదా. కాబట్టి ఇక్కడ జవాబు ఏమై ఉండొచ్చు ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 కన్ఫ్యూజన్లు ఉంటాయి. మానవులందరి దగ్గరికి వెళ్తా అన్నాడు, రసికులు తలలూప అన్నాడు. ఈ తలలూప అన్నప్పుడు రసికులను తీసుకోవాలనా మానవులను తీసుకోవాలనా అంటే మీరు క్లియర్గా చూడండి, డైరెక్ట్ పెట్టాడు. కవిత్వం మళ్ళీ ఎవరి తలలూపేలా వెళ్ళడం మొత్తం మానవులందరి దగ్గరికి వెళ్తాడు, కానీ అందరూ తలలూపుతారు లేదు కాదు కదా. ఇక్కడ ఎవరు తలలూపుతున్నాడు? రసికులు తలలూపుతారు. కాబట్టి ఆన్సర్ ఏంది? రసికులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్నేహలక్ష్మి అనగా అర్థం ఏంది? స్నేహ అనే లక్ష్మి, స్నేహమనడి లక్ష్మి, లక్ష్మి స్నేహము, స్నేహ మరియు లక్ష్మి. ఇక్కడ మనము సింపుల్గా బోల్తా పడతాం. ఎక్కడంటే స్నేహము మరియు లక్ష్మి దగ్గర బోల్తా పడతాం. అంటే స్నేహ లక్ష్మి ఇద్దరు వీళ్ళు, ఇది ద్వంద్వ సమాసము, కొట్టే అని ఆన్సర్ పెట్టేస్తాం. కాదండి, స్నేహలక్ష్మి అంటే ఇక్కడ స్నేహం అనేది లక్ష్మి. చూడండి, దీనికి తేడా చూడండి. ఇక్కడ స్నేహ అని ఉంది, ఇక్కడ 0 ఉంటే ఇది కూడా కరెక్టే, కానీ 0 లేదు. స్నేహ అనే లక్ష్మి తప్పు, స్నేహం అనేది లక్ష్మి. ఇది రూపక సమాసం. అంటే స్నేహానికి లక్ష్మికి తేడా ఉన్నా కూడా లేనట్టు అభేదం చెప్పాడు. తేడా ఉన్నా కూడా అభేదం లేనట్టు చెప్పాడు కాబట్టి ఇది
రూపక సమాసం. ఇక్కడ చూడండి, హృదయాంబుజములు అనేది కూడా రూపక సమాసమే. హృదయము అనేది అంబుజములు అనేది. నెక్స్ట్, కవి ఎవరి హృదయాల్లో స్నేహలక్ష్మి ఉంటుందన్నాడు? ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కవి ఎవరి హృదయాల్లో స్నేహలక్ష్మి ఉంటుందన్నాడు? రసికుల, మానవుల. ఈ రెండే మనకు పై పద్యంలో ఉన్నాయి. ఈ పద్యంలో ఉన్నాయి ఏంటంటే ఈ రెండే ఉన్నాయి, రసికులు, మానవులు. ఇక్కడ కన్ఫ్యూజన్ చూడండి, ఎవరి హృదయాల్లో స్నేహలక్ష్మి ఉంటుందన్నాడు? ఇక్కడ చూడండి, మానవావలి హృదయాంబుజమ్ముల నివాసము చేశాడు స్నేహలక్ష్మి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంది? మానవులు. ఇట్లా తీసేసుకోవాలి మనం. అంగ్రులు అంటే అర్థమైంది. అంగ్రులు అక్కడ తప్పుపడిందండి. అంగ్రులు, అంగ్రులు అంటే డైరెక్ట్ ఆన్సర్ పాదాలు. అంగ్రి అంటే పాదము, అంగ్రులు అంటే పాదాలు, బహువచనం. నెక్స్ట్, ఇక్కడ ఒక గద్యం ఇచ్చాడు. ఈ గద్యం చదివి కింద ప్రశ్నలకు జవాబులు రాయమంటాడు. ఒకసారి చూడండి, ఈ గద్యం ఏంటి చదవండి ఒకసారి. నేను చదువుతాను, నిదానంగా వినండి. రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, కాకినాడలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజమునకు పట్టుగొమ్మలై నిలిచిరి. బ్రహ్మ సమాజానికి కాకినాడలోనేమో రఘుపతి వెంకటరత్నం నాయుడు, రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈ ఇరువురు సంఘ సంస్కరణావేశం కలవారు. సంఘ సంస్కరణ కోసం వీళ్ళు కృషి చేశారు. పాశ్చాత్య విజ్ఞానమును సమశ్రుతిలో మేళవించుకున్నవారు. ప్రాచ్య అంటే ఏంటిది అర్థం? పాశ్చాత్య అంటే ఏంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నా చూడండి, పాశ్చాత్య అంటే పశ్చిమ దేశాల వాళ్ళు. పశ్చిమ అనే ప్రాంతం. పాశ్చాత్య అంటే పశ్చిమ, ప్రాచ్య అంటే తూర్పు. మన వాళ్ళు ఆంగ్లేయులని అంటే పశ్చిమ దేశాల వాళ్ళని అప్రాచ్యులు అనేవాళ్ళు. అప్రాచ్యులు అంటే ప్రాచ్యులు కానివారు, అంటే తూర్పు కాని వాళ్ళు. ఎవరు? పశ్చిమ దేశాల వాళ్ళు. రాను రాను ఇది ఏమైందంటే అప్రాచ్యులు అనేది ఒక తిట్టుగా మారిపోయింది అనమాట. ఓకేనా? ప్రాచ్య అంటే తూర్పు, పాశ్చాత్య అంటే పశ్చిమ. వీరేశలింగం గారు ఆంధ్రాంగ్ల సంస్కృత సాహిత్య నిష్ణాతులు. ఆంధ్రం అంటే తెలుగు, ఆంగ్లం అంటే ఇంగ్లీషు, సంస్కృతం. తెలుగు సాహితీకి అపూర్వాభరణములు కైసేసిన స్రష్ట. సాహిత్యమును వజ్రాయుధముగా చేసుకొని సంఘములో పాతుకొని పోయిన దురాచార పర్వతములను తుత్తునియలో నర్చిన కవీంద్రుడు. దేన్ని వజ్రాయుధం చేసుకున్నాడు? ఈయన సాహిత్యాన్ని వజ్రాయుధంగా చేసుకున్నాడు. హైందవ సంఘంలోని బాల్య వివాహములు, వృద్ధ వివాహములు, విగ్రహారాధనము అతని కైరైనవి. ఎందరో బాల వితంతువులకు పసుపు కుంకుమలు ప్రాప్తించినవి. అంటే బాల వితంతువులకు అంటే చిన్నప్పుడే భర్త చనిపోయిన స్త్రీలకు పసుపు కుంకుమలు అంటే మళ్ళీ బాల్య వివాహాలు జరిపించాడు. వారికి నెత్తిమీది నీలాలు నిలిచిపోయినవి. అంటే ఈ భర్త చనిపోగానే వితంతువు కాగానే ఏం చేసేవాళ్ళు? వాళ్లకు గుండు కొట్టించేవారు. నెత్తి మీద నీలాలు నిలిచిపోయినాయి అంటే నెత్తి మీద వెంట్రుకలు నిలిచిపోయినాయి అంటే గుండు కొట్టే అవకాశం ఇవ్వలేదు. వీరేశలింగం గారి ఏకేశ్వరోపాసన కాదు, ఏకేశ్వరోపాసన అంటే ఒక్క దేవుడిని పూజించడం. తత్వ ప్రచారంతో చిల్లర దేవతలను పట్టుకుని వ్రేలాడు మనస్తత్వం కొందరు దేశీయులలో కొంతవరకు సన్నగిలినది. పాశ్చాత్య నాగరికత పట్ల కొందరికున్న ఛాందస దృష్టి తొలగిపోయినది. ఆనాటి యువకవుల మన పరివర్తనమున సంస్కరణోద్యమంతో ఉపకరించినది. అంటే యువకవులు మనస్సులో సంస్కరణ ఉద్యమం అనేది చేరిపోయింది. వారి హృదయములందు కొత్త గవాక్షములు తెరిచినట్లయింది. గవాక్షములు అంటే కిటికీలు. వారికి కొత్త ఊపిరి పోసినట్లయింది. ఇప్పుడు చూడండి, ఈ ప్రశ్నలకు జవాబులు చూడండి ఒకసారి. దేనిని వజ్రాయుధంగా చేసుకుని దురాచారాలను తుత్తునియలు చేశారు? డైరెక్ట్ ఉంది. దేన్ని తీసుకున్నాడు ఆయన? డైరెక్ట్ సాహిత్యమును వజ్రాయుధంగా చేసుకొని. సాహిత్యము డైరెక్ట్ ఉంది ఆన్సర్, సాహిత్యము. ఇవేవి కాదు. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ తుత్తునియలకు ముందు ఏముంది? ఇక్కడ తుత్తునియలకు ముందు పర్వతములని ఉంది. అబ్బా, ఇదే ఆన్సర్ ఉండొచ్చు అని పెట్టేస్తాం. అది కాదు. వజ్రాయుధంగా దేని చేసుకున్నాడు ఆయన? సాహిత్యం అనే ఒక అంశాన్ని ఆయుధంగా చేసుకొని మూఢనమ్మకాలను, ఛాందసవాదాన్ని ఆయన రూపుమాపడానికి ప్రయత్నం చేశాడు. నెత్తిమీది నీలాలు అనగా డైరెక్ట్ ఇది. నెత్తిమీది నీలాలు అంటే తల మీది వెంట్రుకలు. ఇవేవి కాదు. ఈ గద్యము దేన్ని గురించి చెబుతున్నది? ఈ గద్యం మొత్తం కూడా దేని గురించి చెప్తుంది? సంఘ సంస్కరణ, సాహిత్య సంస్కరణ, భాషా సంస్కరణ, విద్యా సంస్కరణ. డైరెక్ట్ ఉంది. మనకు గద్యంలో 2-3 సార్లు వచ్చింది సంఘ సంస్కరణ అని. ఈ సంఘ సంస్కరణ గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ బిట్ ఏముంది చూడండి ఒకసారి. బ్రహ్మ సమాజ తత్వం ఏమిటి? బ్రహ్మ సమాజం ఏ ఉద్దేశం కలిగి ఉంది? ఏ తత్వాన్ని కలిగి ఉంది? విగ్రహారాధన, ఛాందస దృష్టి, పాశ్చాత్య నాగరికత ప్రచారం, ఏకేశ్వర ఉపాసన.
ఇదండి ఆన్సర్. ఏకేశ్వరోపాసన అంటే ఏకేశ్వర అంటే ఒక దేవుడిని ఉపాసన చేయడం. ఏకేశ్వర ప్లస్ ఉపాసన, లేదా ఏక ప్లస్ ఈశ్వర ప్లస్ ఉపాసన. 3 సందులు ఉన్నాయి, 2 సందులు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ భాషాంశాలు, బోధనా పద్ధతులు చూడండి. ఇవి మనకు దాదాపుగా 22 ప్రశ్నల వరకు ఇవి వస్తాయి. తత్పురుష సమాసంలో ఏ పదానికి ప్రాధాన్యత ఉంటుంది? డైరెక్ట్ బిట్టు. తత్పురుష సమాసం అనగానే మనకు గుర్తుకు రావాలి ఉత్తర పదము. ఉత్తర తత్పురుష కోడ్ పెట్టుకోండి. ఉత్తర తత్పురుష ఈ కోడ్ పెట్టుకోండి. ఉత్తర తత్పురుష ఈ కోడ్ పెట్టుకున్నారనుకోండి మీకు డైరెక్ట్ బిట్టు. ఉభయపదం అంటేనేమో ద్వంద్వం, ఉభయపద ప్రధానం ద్వంద్వం. నెక్స్ట్ అన్యపదం అంటే బహువ్రీహి. అన్యపదం అంటే బహువ్రీహి సమాసం, అన్యపద ప్రాధాన్యం బహువ్రీహి. అమంగళం ఏ సమాసం? అమంగళం. ఇవన్నీ కూడా ఈ రెడ్ మార్కులు పెట్టాను చూడండి, పేజ్ నెంబర్లు అన్నీ వేసాను కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మెటీరియల్ ఏదైతే ఉందో నేను లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. దీని గూగుల్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ నింపితే మీకు గూగుల్ డ్రైవ్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు మెటీరియల్ వస్తుంది. హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ ఇది, నేను రాసిన మెటీరియల్ అండి. అందులో ప్రతి పేజీలో లాస్ట్ ఇయర్ బిట్స్ ఉన్నాయి. అమంగళం. అమంగళం అంటే ముందల ఉందనుకోండి, అది కానిది, లేనిది అని అర్థం. అసత్యం, అమంగళం, అధర్మం, అన్యాయం ఇవన్నీ కూడా. ఇట్లా కానిది, లేనిది వచ్చినప్పుడు డైరెక్ట్ బిట్ నన్ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష అంటే డూమువులు రావాలి. షష్ఠి అంటే యొక్క లోన్ లోపల రావాలి. చతుర్థి అంటే కొరకున్కై రావాలి. ఇవేవి లేదు. అమంగళం అంటే కానిది అంటే నన్ తత్పురుష సమాసం. నెక్స్ట్ చూడండి, పిత్రార్జితం. ఇక్కడ చూడండి, దీన్ని విడదీసుకోవాలి. ఫస్ట్ జరిగిన సంధి అన్నప్పుడు విడదీసుకోవాలి. పిత్రార్జితం విడదీస్తే ఏమొస్తుంది? పితృ ప్లస్ ఆర్జితం. ఇక్కడ రూకు పరమైంది. ఇక్కడ చూడండి, పిత్రార్జితం అంటే పితృ ప్లస్ ఆర్జితం విడదీసుకుంటే ఇక్కడ ఏముంది? ఊ అనేది ఉంది. ఊకి ఏం పరమైంది? ఆ పరమైంది. ఇక్కడ చూడండి, ఊ కాదు ఇది రూ. ఈ ఊరులకు అసవర్ణాచ్చులు అంటే అవి కాకుండా వేరే అచ్చులు పరమైతే యావరాలు వస్తాయి. ఇక్కడ ఏమొచ్చింది? రా వచ్చింది. పిత్రార్జితం. ఇక్కడ చూడండి, రా వచ్చింది. పిత్రార్జితం. ఇది పిత్రా ప్లస్ ఆర్జితం అని సవర్ణ దీర్ఘ సంధి రాస్తారు. పిత్రా ప్లస్ ఆర్జితం అని చెప్పేసి ఏం చేస్తారంటే దీర్ఘం వచ్చింది కదని సవర్ణ దీర్ఘ సంధి రాస్తారు. అట్లా కాదండి, ఇది సవర్ణ దీర్ఘ సంధి అసలు ఇందులో లేనే లేదు. ఇంకా నయం, వెరీ గుడ్, లేనే లేదు. మనం విడదీసుకునేటప్పుడు సరైన పదాలను విడదీసుకోవాలి. 2 పదాలకు అర్థం ఉండేటట్టు విడదీసుకోవాలి. పిత్రార్జితం అంటే ఏ సంధి? ఇది యనాదేశ సంధి. డైరెక్ట్ ఆన్సర్ యనాదేశ సంధి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించన్ కృపానమ్ము. ఇది ఈ పద్యపాదంలో ఉన్నది ఏ ఛందస్సు అని అడిగాడు. ఇక్కడ ముందు మనం ఈ వృత్త పద్యాలను ఛందస్సుగా విడదీసుకునేటప్పుడు ఏం చేయాలంటే మొదటి 3 అక్షరాలు విడదీసుకుంటే సరిపోతుంది. 3 అక్షరాలు దీన్ని గణం చేసుకుంటే సరిపోతుంది. మిగతావి మనకు అవసరమే లేదు. ఒకసారి చూసుకోవడంలో తప్పు లేదు, కానీ మొదటి 3 మనకు అవసరం. దీనేంది? తే అంటే దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు. నెక్స్ట్ ఇది గురువు, ఇది గురువు. ఒక లఘువు, ఒక గురువు, ఒక గురువు ఏదొస్తుందండి? మనం కోడ్ పెట్టుకున్నాం కదా, ఒక కోడ్ బా జ స యా రా త. ఇది పెట్టుకోండి. బా అంటే ఆది గణం, ఇది మధ్య గణం, ఇది చివరి గణం, ఇది ఓకేనా. నెక్స్ట్ ఇది మధ్య లఘువు, ఇది చివర లఘువు. ఇప్పుడు ఏముంది? ఇక్కడ యా ఉంది. ఇక్కడ యా అనేది వచ్చింది. ఇక్కడ యా వచ్చింది. యా అనేది మనకు వృత్త పద్యాలలో ఉత్పలమాలకు వస్తుందా, చంపకమాలకు వస్తుందా, మత్తేబానికి వస్తుందా, శార్దూలానికి వస్తుందా? యా అనేది దేనికి రాదండి. ఉత్పలమాలకు భరణబ బరవ వస్తుంది, చంపకమాలకు నజబ జజర వస్తుంది, మత్తేబాంకు సబరణమయవ వస్తుంది, శార్దూలానికి మసజస తతగా వస్తుంది. ఇదేది రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఇది కొంచెం తప్పించినందుకు దీనికి అందరికీ మార్కులు కలిపారు. యాక్చువల్గా ఏంది, ఇక్కడ 0 ఉండకూడదు. 0 ఉండకుంటే ఏమవుతుంది? లఘువు లఘువు గురు అవుతుంది. లఘువు లఘువు గురు ఏంది? ఏమవుతుంది? సగనం అవుతుంది. సగనం అంటే ఏంది? మత్తేబం అవుతుంది. ఇది మత్తేబ పద్యం కావాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ 0 ఒకటి ఎక్స్ట్రా వచ్చినందుకు ఇది అందరికీ మార్క్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వ్యాకరణ పరిభాషలో షాషాసాహాలని ఏమంటారు? సింపుల్ అండి. షాషాసాహ మనం ఊది పలుకుతున్నాం కాబట్టి దీన్ని ఏమంటారంటే ఊష్మములు అంటారు. సింపుల్, డైరెక్ట్
ఇది ఊష్మములు. అచ్చులు అంటే తెలుసు, ఆ నుండి అవు వరకు అచ్చులు. త్రికములు అంటే ఆ, ఈ, ఏ, ఈ మూడింటిని త్రికములు అంటారు. అంతస్తాలు అంటే యా, వా, రా, వీటిని యావరాలను అంతస్తాలు అంటారు. యావరాల వీటిని అంతస్తాలు అంటారు. ఓకేనా, రైట్. ఊష్మములు అంటే శాససహ. రొంపి అనే పదానికి సరైన అర్థం. రొంపి అంటే డైరెక్ట్ బిట్ అండి. రొంపి అంటే ఏంది? డైరెక్ట్ ఆన్సర్ ఏంది? రొంపి అంటే గాలియా, వరదన, బురదన, నీర. రొంపి అంటే డైరెక్ట్ బురద. గాలి అంటే ఏమంటాం? వాయువు అంటాం, వాతం అంటాం, వాయువు, వాతం ఇట్లాంటి పదాలు. వరద. నీరు అంటే వారి అంటాం, పానీయం అంటాం నీరుకి. ఓకేనా, నెక్స్ట్ గంగోదకంలోని పదాలను విడదీస్తే, విడదీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విడదీసుకోవాలండి. గంగా ప్లస్ దకము, గంగోద ప్లస్ దకము, గంగా ప్లస్ ఉదకము, గంగా ప్లస్ ఓదకం. ఇక్కడ ఓ వచ్చిందని చెప్పేసి మనం విడదీసేటప్పుడు ఓ అవసరం లేదు. ఎప్పుడైనా విడదీసేటప్పుడు రెండు పదాలకు అర్థం ఉండాలి. గంగా అంటే పేరు, నది పేరు. ఉదకం అంటే నీరు, గంగలోని నీరు అనమాట. గంగా నది నీరు, గంగోదకము. కాబట్టి ఇది ఆన్సర్. వెరీ వెరీ గుడ్. అందవేసిన చేయి అనేది ఏంది? సామెత, లోకోక్తి, జాతీయము, సొంత వాక్యం. అందవేసిన చెయ్యి అనేది ఏంటండి? సామెతన, జాతీయమా, లోకోక్తియా, పదబంధమా? చెప్పండి. ఇది డైరెక్ట్ ఉందండి. అందవేసిన చెయ్యి అనేది ఏంటంటే, చూడండి, ఎప్పుడైనా మీరు సామెతకు ఒక కథ కానీ ఒక అనుభవం కానీ నేపథ్యంగా ఉంటుంది. లోకోక్తి అంటే ఆ లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి మాట. జాతీయం అంటే ఇచ్చిన పదాల కన్నా వేరే అర్థం స్ఫురిస్తే అది జాతీయం. సొంత వాక్యం అనేది కాదు. అంది వేసిన చేయి అంటే మంచి నిపుణుడు అని అర్థం. మంచి శ్రేష్ఠుడు, నిపుణుడు అని అర్థం. అర్థమైంది ఇది జాతీయం. అంది వేసిన చేయి అనేది. చర్యలను కనిపెట్టి చూసేవాడు ఎవరు? చర్యలను కనిపెట్టి చూసేవాడు. ఇక్కడ చూడండి, నిశాచరుడు, ఆచార్యుడు, అధ్యక్షుడు, అక్షయుడు. నిశాచరుడు అంటే చీకట్లో తిరిగేవాడు. నిశ అంటే చీకటి, చరుడు అంటే చరించేవాడు, చీకట్లో చరించేవాడు. ఆచార్యుడు అంటే ఆచరించి చూపేవాడు. అధ్యక్షుడు అంటే చర్యలను కనిపెట్టి చూసేవాడు. అంటే ఒక సభ కానీ ఒక కార్యక్రమం కానీ జరిగినప్పుడు అక్కడ ఉన్న అన్ని చర్యలు తన ఆధీనంలో పెట్టుకొని ఆ సభను, కార్యక్రమాన్ని సజావుగా నడిపించేవాడు అధ్యక్షుడు. అక్షయుడు అంటే తగ్గనివాడు అని అర్థం. ఓకేనా. పీఠము, సింహాసనం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది? పీఠము, సింహాసనము అనే పదం పర్యాయ పదాలు కలిగిన పదం ఏది? చెప్పండి. పీఠం అంటే ఏంది? పుట్టము, ప్రోలు, కరటము, గద్దె. ఇది డైరెక్ట్ ఉందండి, మనం వింటుంటాం కూడా. అప్పుడప్పుడు మనం వార్తాపత్రికలో వాటిలో చూస్తుంటాం. గద్దె అనేది కరెక్ట్ ఆన్సర్. పుట్టము కాదు, ప్రోలు కాదు. ప్రోలు అంటే నగరము. కరటము కాదు, కరటం అంటే కాకి. చిత్తా శతకకర్త ఎవరు? చిత్తా శతకం. చిత్తా డైరెక్ట్ బిట్ అండి. చిత్తా శ్రీపతి భాస్కర కవి. మనం కోడ్ కూడా పెట్టుకున్నాము. నా వీడియో చూడండి ఒకసారి. ఎవరికి? మన అందరు శతక కవులందరికీ కూడా నేనేం చేశానంటే అన్ని శతక కవులందరికీ ఎవరు రాశారు, శతకం ఎవరు రాశారు, ఆ శతకం ఎవరు రాశారు అనేది ఒక కోడ్ రూపంలో పెట్టాను. చిత్తా శ్రీపతి, దాని కోడు. చిత్త అనగానే శ్రీపతి గుర్తుకు రావాలి. చిత్తా శతకం శ్రీపతి భాస్కరరావు. మారద వెంకయ్య భాస్కర శతకం. భాస్కర మారద, మారద భాస్కర, భాస్కర మారద అనుకుంటే అయిపోతుంది. కంచర్ల గోపన్న దాశరథి శతకం. ఓకేనా, రైట్. పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా ప్రసిద్ధి పొందినది ఎవరు? డైరెక్ట్ బిట్టు ఆదిరాజు వీరభద్రరావు. తన పరిశోధనల ఆధారంగా ఆయనను తెలంగాణ భీష్ముడు అని పిలుస్తారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ ఎవరు? డైరెక్ట్ బిట్ సంగం లక్ష్మీబాయి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది, జైలుకు వెళ్ళింది. ఈమె గాంధీ గారి ప్రబోధాలతోటి సత్యాగ్రహంలో పాల్గొన్నది. చాలా గొప్ప మహిళ. హైదరాబాద్లో ఐఎస్ సదన్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలు అంటే సంగం లక్ష్మీబాయి కాలేజీలు, అనాథ శరణాలయాలు, నెక్స్ట్ మహిళా ఉపాధి కేంద్రాలు ఎన్నో స్థాపించిన గొప్ప మహిళ ఈమె. బాల్యంలో చదువుకోకపోయినా తన ఇంటికి వచ్చే గ్రంథాలు, పుస్తకాలను చదువుకొని ఆమె స్వాతంత్రోద్యమంలో పాల్గొని గాంధీకి ప్రేషిష్యురాలై గొప్ప సేవ చేసినటువంటి మహిళ సంగం లక్ష్మీబాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గ్రంథం డైరెక్ట్ ఇది స్వరలయాలు అనే గ్రంథం. ఎవరంటే మనకు సామల సదాశివ రాశారు. గబ్బిలము జాషువా, నాగొడవ కాళోజీ నారాయణరావు, ప్రజల మనిషి పట్టికోట అల్వారు స్వామి రాశారు. తెలంగాణలోని జానపద కళారూపం ఇది? ఒగ్గు కథ అండి. డైరెక్ట్ బిట్టు మనకి, ఎందుకంటే పుస్తకంలో అన్ని లేకపోయినా మనకు ఒగ్గు కథ ఉంది. ఒకవేళ మనకు తెలియకపోయినా ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. జానపద కళారూపం ఒగ్గు కథ. డైరెక్ట్ బిట్ ఇది. ఓకేనా. నెక్స్ట్
లా ఇంకొక 5-6 ప్రశ్నలు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఎట్టి పరిస్థితుల్లో మనం తెలంగాణ టెట్ ఈసారి తప్పనిసరిగా ఉత్తమ మార్కులతోటి పాస్ కావాలి. ఓకే. మణిప్రవాళ శైలిని వాడిన తొలి తెలుగు కవి ఎవరు? మణిప్రవాళ శైలి అంటే ఏంటంటే అండి సంస్కృతం ప్లస్ తెలుగు ఈ రెండు భాషలను తన రచనల్లో వాడింది ఎవరంటే పాల్కురికి సోమన. డైరెక్ట్ బిట్టి పాల్కురికి సోమన. పొన్నగంటి తెలగన యయాతి చరిత్ర అనే గ్రంథాన్ని రాస్తాడు. యయాతి చరిత్ర ఇస్లాం రాజుకు అంకితం ఇస్తాడు, అమీన్ ఖాన్కి అంకితం ఇస్తాడు. ఇది మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం. వెలిగందల నారయ్య ఇది ఒక శతకం రాస్తాడు, ఇది మనకు దీంట్లో లేదు పెద్దగా. బమ్మెరపోతన మనకు భాగవతాన్ని రాశాడు, తెలుసు భాగవతం. అంతేకాకుండా నారాయణ శతకాన్ని రాస్తాడు, నారాయణ శతకం. అంతేకాకుండా భోగిని దండకాన్ని కూడా రాస్తాడు, భోగిని దండకం, వీరభద్ర విజయం ఇవన్నీ రాస్తాడు. ఈయనను సహజ కవి అని పిలుస్తారు, సహజ కవి అని పిలుస్తారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం మెథడ్స్కి వచ్చేసామండి. భాషోపాధ్యాయులు పాఠంలోని విషయాన్ని ఈ విధంగా బోధించాలి. ఎట్లా బోధిస్తే పిల్లలకు సరిగ్గా అర్థమవుతుంది, మంచిగా వాళ్ళు భాషను నేర్చుకుంటారు. విషయాన్ని నేరుగా బోధించాలి, డైరెక్ట్ బోధించడమే. పాఠం చివరన ఉన్న కృత్యాలతో మొదలు పెట్టాలి, పాఠం చివరిలో ఏవైతే కృత్యాలు ఇచ్చారో వాటితో మొదలు పెట్టాలి. పాఠంలోని కఠిన పదాలకు అర్థాలను పాఠన బోధనకు ముందుగా రాయించాలి. పాఠ్యాంశం చెప్పే ముందే కఠిన పదాలకు అర్థాలు రాయించాలి. పాఠ్యాంశం ముందున్న అంశంతో ప్రారంభించాలి. చూడండి, పాఠ్యాంశం ముందు ఏ అంశం అవుతుందో దాంతో ప్రారంభించాలి. పాఠ్యాంశం ముందు మనకు ఈ పాఠాన్ని నేర్చుకోవడం కోసం ఉన్ముఖీకరణ పరంగా కొన్ని చిత్రాలు లేదా చిన్న చిన్న కథలు, చిన్న కవితలు ఇచ్చి ఆ పాఠ్యాంశాన్ని అవగాహన చేయించేందుకు కొన్ని కృత్యాలు ఉంటాయి. ఆ కృత్యాలతో బోధించాలన్నమాట. డైరెక్ట్ బోధించకూడదు, చివరన ఉన్న కృత్యాలతో స్టార్ట్ చేయొద్దు. కఠిన పదాలకు అర్థాలు ఎప్పుడు రాయిస్తావు నువ్వు? పాఠం చెప్పేటప్పుడు లేదా విద్యార్థులు పాఠాన్ని చదువుతున్నప్పుడు కీలక పదాలు, కఠిన పదాలు మనం చెప్తాం. ఇది పాఠ్యాంశం ముందున్న అంశంతో ప్రారంభించాలి. నెక్స్ట్, తెలుగు భాషా బోధనలో కథా పద్ధతి దీనికి ఉపయోగపడుతుంది. కథా పద్ధతి అంటే మనం కథా పద్ధతిని వాడినప్పుడు పిల్లల్లో ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోండి. విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించడానికి దీనివల్ల విద్యార్థులకు ఆసక్తి వస్తుందా? కాలయాపన చేయడానిక అంటే పిల్లలను కథకు సంబంధించిన పాత్రలను సెలెక్ట్ చేయడము, వాళ్ళకు కథ అంశం తెలియజేయడము, వాళ్ళ చేత కథలాగా వాళ్ళను అభినయం చేయించడము, ఇదంతా కాలయాపన జరుగుతుందా? హాజరు పెంచడానికి అంటే పిల్లలు ఈ కథా పద్ధతి కోసమే వస్తారా? పాఠ్యపుస్తకాల వినియోగం తగ్గించడానికి అంటే పాఠ్యపుస్తకం అవసరం లేకుండా కథా పద్ధతి చేస్తుందా? ఏది డైరెక్ట్ బిట్ ఏంటంటే విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడానికి, కాలయాపన చేయడానికి కాదు, హాజరు పెంచడానికి. కేవలం బోధనా పద్ధతులే కావు, ఇంకా చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి. పాఠ్యపుస్తకాల వినియోగం తగ్గించడానికి కూడా కాదు. భాషా బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత. టీచింగ్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏం పనిచేస్తుంది? ఆవశ్యకత. పర్యవేక్షణ అధికారుల మన్ననలు పొందడానికి, అంటే ఎవరైనా మనల్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నాం అని చెప్పుకోవడానికా? ఉపాధ్యాయుడి పని సులభం కావడానికా, అంటే ఉపాధ్యాయుడు తన యొక్క బోధనను సులభతరం చేసుకోవడానికా? తరగతి గదిని ఆకర్షణీయంగా చేయడానికా? అన్ని డెకరేషన్ లాగా అన్ని మనం చేసిన టీచింగ్ ఎయిడ్స్ అన్ని కూడా తరగతి గదిలో పెట్టి ప్రదర్శించడానికా? బోధనను ఆసక్తికరంగా చేయడానికి? అన్ని నాలుగు రకాలుగా నీకు మంచిగానే అనిపించవచ్చు, అది మన వైఖరి. కానీ ఒకటి మాత్రమే జవాబు అవుతుంది. ఇదేంటంటే బోధనను ఆసక్తికరంగా చేయడానికి. పిల్లవాడు టీచింగ్ ఎయిడ్స్ వల్ల ఏమవుతుందంటే బోధనలో లీనమైపోతాడు. పిల్లవాడి మనసు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతుంది. ఆ తిరిగే మనసుని మనం వాడి కళ్ళ ముందు టీచింగ్ ఎయిడ్స్ ఉంటే ఏమవుతుందంటే వాడి మనసు అనేది తరగతి గదిలోకి వచ్చి బోధన పైన ఆసక్తి పెంపొందించుకుంటాడు. కింది వ్యాకరణ బోధనా పద్ధతులను చదవండి. వ్యాకరణ పద్ధతి 1, వ్యాకరణ సూత్రాలను విద్యార్థులచే నేరుగా బట్టి పట్టించకుండా పాఠంలోని వాక్యాల ద్వారా సందులు, సమాసాలు, ఛందస్సులను వివరించడం. అంటే ఫస్ట్ డైరెక్ట్ సూత్రాలు చెప్పకుండా ఫస్ట్ ఏం చేస్తారు? వాక్యాల ద్వారా, అంటే అక్కడ ఉదాహరణల ద్వారా సూత్రాలకు వెళ్ళడం. డైరెక్ట్ సూత్రాలు చెప్పకుండా ఫస్ట్ ఉదాహరణలు చెప్పి దాని ద్వారా సూత్రాలకు వెళ్ళడం. 1. వ్యాకరణ సూత్రాలను విద్యార్థులచే కంఠస్థం చేయించి సందులు, సమాసాలు, ఛందస్సులను ఉపాధ్యాయుడు బోధించడం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఇక్కడ సూత్రాలు చెప్తున్నాం, చెప్పి ఉదాహరణలను ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఏది బెటరు? 1, 2 సరైనవా? పద్ధతి 1 మాత్రమే సరైనదా? 2 మాత్రమే సరైనదా? ఈ 2 సరైనవి కావా? చూడండి, ఎప్పుడైనా 2 పద్ధతులు సరైనవే, కానీ
విద్యార్థుల స్థాయి అంటే ముఖ్యంగా మనకు పాఠశాల స్థాయి విద్యార్థులకు ఇది సరైనది. అంటే ముందు ఉదాహరణలు చెప్పి ఉదాహరణల ఆధారంగా సూత్రాలను రాబట్టాలి. దీన్ని ఏమంటారంటే ఆగమన పద్ధతి అంటారు. సూత్రాలను రాబట్టాలి. రాబట్టడం, ఆగమనం చేయడం, సూత్రాలను రాబడుతున్నాం, ఆగమన పద్ధతి అంటారు. ఈ సూత్రాల నుండి ఉదాహరణలకు వెళ్తే దీన్ని ఏమంటారంటే నిగమన పద్ధతి అంటారు. నిగమన పద్ధతి. ఈ నిగమన పద్ధతి అనేది కళాశాల స్థాయికి అవసరం. ఆగమన పద్ధతి అనేది పాఠశాల స్థాయికి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంది? పద్ధతి 1 మాత్రమే సరైనది. ఇది కింది వాటిలో లేఖన నైపుణ్యం కానిది. లేఖన అంటే రాయడం, గుర్తుపెట్టుకోవాలి. రాయడం అంటే మన మనసులోని అంశాలను బయటికి వ్యక్తీకరించడం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తీకరించడం లేఖన నైపుణ్యం. అక్షర దోషాలు లేకుండా రాయడం నైపుణ్యం కానిది. అక్షర దోషాలు లేకుండా రాయడం అనేది కాదు, అక్షర దోషాలు లేకుండా రాయాలి, అదొక నైపుణ్యం. విషయ వ్యక్తీకరణలో స్పష్టత అంటే రాసే విషయంలో ఏముండాలి? స్పష్టత ఉండాలి. గద్య అమరికలో వరుస క్రమం పాటించడం అంటే ఏదైనా రాసినప్పుడు వరుస క్రమంలో రాయాలి. ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడం. గుడ్డి అయిపోయింది ఇక క్లియర్. చదవడం అన్నప్పుడు ఏంది? ఇది భాషణం, లేఖనం కాదు. ఈ 3 లేఖనమే. 1, 2, 3 లేఖనమే. రాయడం లేఖనమే, స్పష్టంగా రాయడం లేఖనమే, వరుస క్రమం పాటించడం లేఖనమే. ఇక్కడ చదవడం అన్నాడు. చదవడం అంటే ఏంది? భాషణం. కాబట్టి ఇది కాదు. సింపుల్. తెలంగాణ బోర్డు 6వ తరగతి తెలుగు వాచకం యొక్క శీర్షిక. టైటిల్ అడిగాడు చూడండి. ఇది ఎప్పుడు అడగలేదు అసలు. పాఠ్యపుస్తకం అట్ట మీది నుంచి స్టార్ట్ చేశాడు చూడండి సిలబస్. మొదటి అట్ట నుండి చివరి అట్ట వరకు మనం చదువుకోవాలని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. ఓకేనా? సింగిడి 1, వసంతరాగం 1, జాబిలి 1, నవవసంతం 1. 1 అనేది కరెక్టే, కానీ ఏ 1 అనేది చూడాలి. ఇప్పుడు చూడండి. 6వ తరగతి నవవసంతం 1, 7వ తరగతి నవవసంతం 2, 8వ తరగతి నవవసంతం 3. ఓకేనా? సింగిడి 1 అనేది 9వ తరగతి సింగిడి 1, 10వ తరగతి సింగిడి 2. జాబిలి అనేది ప్రాథమిక స్థాయి తెలుగు పుస్తకాలు. ప్రాథమిక స్థాయి. ఇప్పుడు ఏంది? 6వ తరగతి తెలుగు వాచకం అన్నాడు కదా. 6వ తరగతికి ఏంది? నవవసంతం 1. ఇది ఆన్సర్. ఇది అండి తెలుగు పేపర్ సంబంధించి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీకు హ్యాండ్ రిటన్ మెటీరియల్ ఒక్కసారి చూడండి. హ్యాండ్ రిటన్ మెటీరియల్ నేను చేత్తో రాసి మీకు అన్ని అంటే 2025-26లో ఏమొచ్చాయి, ఎట్లాంటి బిట్స్ వచ్చాయి కూడా అందులో రాసి క్లియర్గా ఉన్న మెటీరియల్ మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ నింపండి. ఫామ్ నింపిన వెంబడి మీకు డ్రైవ్ లింక్స్ ఓపెన్ అవుతాయి. అందులో రెండు లింకులు ఉంటాయి. ఒకటి కంటెంట్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు PDF డౌన్లోడ్ అవుతుంది. రెండోది మెథడ్స్ లింక్ ఉంటుంది. దీన్ని టచ్ చేస్తే మీకు PDF ఓపెన్ అవుతుంది. వీటిని జిరాక్స్ తీసుకోవచ్చు. మొత్తం కలిసి దాదాపు ఎంత ఉంది? 70 పేజీలు ఉంది. ఈ 70 పేజీలు జిరాక్స్ తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా 30 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.